క్లారిటీ ఇచ్చిండు. ఇక బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్షసాయి ఇమ్రాన్లు దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొని హవాలా ద్వారా దుబాయ్కి ఆ డబ్బులను తరలించి వీళ్ళు కూడా పరారీ అయిపోయినట్లుగా మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిర్రో, ఎవరైతే బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళ మీద అటు ఈడీ కూడా ఎంట్రీ అయ్యి చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటా ఉంది. అటు పోలీసులు కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిర్రో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి దాని ద్వారా ఆర్థికంగా ఫైనాన్షియల్గా కొంత బెనిఫిట్స్ పొందురో వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూ ఉన్నది. కేసులు నమోదు చేసింది. పోలీస్ స్టేషన్కి పిలిచి వారిని ఏ రకంగా మీకు మనీ ట్రాన్స్ఫర్ జరిగింది, ఎందుకు ప్రమోషన్ చేసినారు, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఎంత డబ్బులు తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు, దీనికి మధ్యవర్తిత్వం ఎవరు జరిపిర్రు, డబ్బులు ఎటు నుంచి వచ్చినాయి, ఏ కంపెనీల నుంచి వచ్చినాయి, ఎవరి నుంచి వచ్చినాయి, బ్లాక్లో వచ్చినాయా, మనీ లాండరింగ్ వచ్చినాయా, హవాలా ద్వారా వచ్చినాయా అనే విషయం మీదనైతే కొంత విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే రీతు చౌదరిని, విష్ణుప్రియని పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అర్షసాయి ఇమ్రాన్ ఖాన్ని కూడా పిలిస్తే వాళ్ళు విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతూ 100 కోట్లు హవాలా ద్వారా విదేశాలకు పంపించి దొంగతనంగా దుబాయ్కి పరారైపోయారని చెప్పేసి ఒక వార్త అయితే చూడొచ్చు. ఇదే ఇన్ఫ్లుయెన్సర్ల మీద ప్రపంచ యాత్రికుడుగా చెప్పుకునే అన్వేష్, నా అన్వేషణ అనే ఒక ఛానల్ నడిపించే అన్వేష్ అంటే ఆయన ప్రపంచ యాత్రికుడుగా చెప్పుకునేట ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు వీళ్ళ మీద కొన్ని కామెంట్లు అయితే చేసినాడు. పెద్ద ఎత్తున ఈ సంబంధించిన వీళ్ళ ముగ్గురు మధ్య ఒక డైలాగ్ వారైతే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే నా అన్వేషణ ఆయన నా మీద కొంత తీవ్రమైన కామెంట్లు చేసిండు, మా తల్లిని అవమానించేలాగా మాట్లాడిండు, దీనికి సంబంధించి ఆయన సారీ చెప్పాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి మరోవైపు బెట్టింగ్ యాప్లో ఒక నిందితుడుగా ఉన్నటువంటి ఒక ఇమ్రాన్ ఖాన్ కూడా కొంత కన్నీళ్ళు పెట్టుకుంటూ లైవ్లో ఒక వీడియో చేసిండు. అన్వేష్ మాత్రము బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేసినారో వాళ్ళని ఎట్టి పరిస్థితులలో వదలొద్దు, వాళ్ళు డబ్బులు తీసుకొని దుబాయ్కి పారిపోయినరు, వాళ్ళ వెనకాల భారీ స్కామ్ ఉంది, 100 కోట్లే కాదు ఇంకా ఎక్కువ ఉంది, దీని మీద ఏసీబీ చేయాలి, సిబిఐ చేయాలి, ఈడీఐ కూడా రంగంలో దిగి పూర్తి స్థాయిలో విచారించాలి. ఒక హవాలాలో ఈ యూట్యూబర్లు అందరూ కూడా హవాలాగా ఏర్పడి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, దుబాయ్ ఎందుకు పోతున్నారు, తప్పు చేసిరు కాబట్టే వీళ్ళు కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసిరు కాబట్టి పారిపోతూ ఉన్నారు, కాబట్టి వాళ్ళను అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేయాలి, బెట్టింగ్ యాప్లను కంట్రోల్ చేసి ఈ పేదలు ఎవరైతే పేదలు, మధ్యతరగతి వాళ్ళు, నిరుద్యోగ యువకులు, అమాయకులు ఉన్నారో వాళ్ళు మోసపోతున్న తీరును అరికట్టాలని చెప్పేసి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ హవాలా మీద ఆఫీసర్లు కూడా కూపీలాగిర్రు. మొత్తం అర్షసాయితో మాట్లాడినటువంటి ఆడియో కూడా లీక్ అయింది. ఆయన మోసం చేసిందని చెప్పేసి ఒక ఆడియో కూడా, ఒక మహిళతో మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయింది. దీనికి సంబంధించి అటు ఈడీ కావచ్చు